ఏమండి, జరిగిందంతా గమనిస్తే మీకేమనిపిస్తోంది? ఈ రేఖ ఇలాంటి పాడుబుద్ధులు ఎందుకు పుట్టాయని ఆశ్చర్యంగా ఉంది. నాకిప్పుడిప్పుడే విషయం అర్థమవుతోంది. ఇదంతా చెంచులక్ష్మి కుట్ర. ఆ చిత్తుల మారి రేఖ తన స్వార్థం కోసం ఆడిన నాటకంలో నా కొడుకు కాపురం బలైంది. దాన్ని మళ్ళీ నిలబెట్టాలి. నా కొడుక్కి వివేకం కలిగి నిజానిజాలు తెలుసుకునేలా చేయాలి. నువ్వు లేఖతో సంసారం చేయకపోవడానికి కారణం నేనట. నీ పెళ్లి ట్రాజడీగా మారడానికి కారణం నేనేనట. అలా అని ఎవరన్నారు? మీ అమ్మ ఇందాక మా ఇంటికి వచ్చింది. ఎన్నో మాటలు అంది, తిట్టింది, చివరికి కొట్టింది కూడా. కొట్టిందా? నిన్ను ప్రేమించిన పాపానికి నిన్ను పొందలేక ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నా. నాకు ఇంకా ఎవరు బెదిరింపులు అవసరమా? చచ్చిందానివి చచ్చినట్టే ఉండక మళ్ళీ ఎందుకు బయటకు వచ్చావు? నా కొడుకు ఎందుకు కనిపించావని పిచ్చి కొట్టుడు కొట్టింది శ్రీరామ్. ఇన్ని బాధలు పడ్డం కన్నా నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది శ్రీరామ్. శ్వేత, నువ్వు కొట్టడం కరెక్ట్ అనుకుంటున్నావా? అసలు ఆ శ్వేతని ప్రాణాలతో వదిలి తప్పు చేశాను. నేను ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. మరోసారి నువ్వు శ్వేత జోలికి వెళ్ళినా, శ్వేతకి హాని తలపెట్టినా ఏ బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ క్షణమే ఇంట్లోంచి బయటికెళ్ళు. నోటుకొచ్చినలా మాట్లాడతావు. ఇది నా బావిల్లు, నేను ఇక్కడే ఉంటాను. ఏంటి, ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటా. బయటికి పోవా? రేగా వాళ్ళకేంటి అట్నారే వాళ్ళ ఇంట్లోంచి. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంటి రేఖ ఇది? ఏమైంది నీకు? లేఖ నువ్వంటే ఎంత ఇష్టమో అది నీకు తెలుసు. అలాంటిది నువ్వు లేఖ జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? లేకంటే అంత పగెందుకు నీకు? నాకు లేకంటే పగేం లేదు. మా అమ్మ చెంచులక్ష్మి జీవితాన్ని నాశనం చేసిన మీరంటే పగ పగ. మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా చేశాను. ఇంకా చేస్తాను, చేస్తూనే ఉంటాను. ఇంకొకసారి అన్యాయం జరగనివ్వను. మా అమ్మకి తోడుగా ఇప్పుడు నేనున్నాను. పదమ్మా. రేఖ ఆగు. చెంచులక్ష్మి నీకు అమ్మని 4 రోజుల క్రితం తెలిసి ఉంటుంది. కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను నీ అమ్మనే, నువ్వు నా కూతురువే. పెంచినంత మాత్రాన అమ్మవైపోతావా? అమ్మవైపోతావా?